హాయ్ అండి అందరికీ. దిస్ ఇస్ హారిక మూన్ షైన్ టారో రీడర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చేసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, కానీ ఇది 100% అందరికీ రిజనెట్ అవ్వాలని రూల్ ఏం లేదు. 30 to 40% రిజనెట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అది పేమెంట్ రీడింగ్ అండి. ఏ రీడింగ్కి ఎంత అమౌంట్ అనేది డిస్క్రిప్షన్లో చెప్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు వాట్సాప్లో వేస్తే వాట్సాప్కి నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. అందరూ ఒకసారి పీస్ఫుల్గా మీ పర్సన్ నేమ్ని పదే పదే అనుకుంటూ 3 times బ్రీతింగ్ తీసుకొని వదిలిపెట్టండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ షఫిల్ చేసిన కార్డ్స్ ఏనండి. చూద్దాం. ప్లీజ్ ఏంజెల్ షో మీ ద ఫస్ట్. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము. మీ పర్సన్ మీ గురించి ఒక విషయంలో పొసిసివ్స్గా ఉన్నారండి. తన భావాలని బయట పెట్టకుండా చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నారు. మీరు చాలా అందంగా, ఇంప్రెస్గా కనపడుతున్నారు. మీరు మీ యొక్క సరౌండింగ్లో మీరు ఉండి దేనికి లొంగకుండా ఒక స్ట్రాంగ్గా, కుటుంబ బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. ఆనందంగా కనిపిస్తున్నారు. మీతో కలిసి తను హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. తను ముందు అడుగు వేయాలని కూడా అనుకుంటున్నాడు. కానీ గతంలో జరిగిన విషయాలు కానీ ఏవైనా అది గుర్తొస్తున్నాయి. ఆ దశ ముగిసిపోయిందండి. మీరు ఇప్పుడు హ్యాపీగా కలిసి ఉండే ఛాన్స్ అనేది రాబోతుంది. యూట్యూబ్ రూల్స్ ప్రకారం మీ కార్డు చూపించకూడదు. తన భావాలని మీ పర్సన్ తన భావాలని వ్యక్తపరచకుండా తనలోనే తాను దాచుకుంటున్నాడు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సర్చ్ చేసిన మీ గురించి పదే పదే తెలుసుకుంటున్నాడు. మీరు తన కళ్ళకి ఎంప్రెస్ లాగా ఉన్నారండి. తను మీ విషయంలో పొసెసివ్నెస్ కూడా అన్నాడు. జెలసీగా ఫీల్ అవుతున్నాడు. మీరు ఏదైనా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం పైన బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరిస్తారని చెప్పేసి మీరు దేనికి లొంగరు అనే ఆలోచన కొద్దీ ఉన్నారు. తన భావనలు అలా ఉన్నాయి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని, మీ రిలేషన్స్ కొనసాగించాలని, హ్యాపీగా మీ లైఫ్ ఉండాలని తను ఆలోచిస్తున్నాడు. మీ బంధం హ్యాపీనెస్గా ఉండాలని తన ఆలోచన విధానము. తను వెళ్ళే రూట్లో తన ఆఫీస్కి వెళ్ళే రూట్లో కానీ, లేకపోతే మీరు వెళ్ళే రూట్లో కానీ, ఆఫీస్ వెళ్ళే రూట్లో కానీ చెట్లు, అడవి కానీ, లేకపోతే వాటర్ ఫాల్స్ కానీ, వాటర్ కానీ, నది టైప్ ప్రవాహం కానీ, ఒక పల్లెటూరు లాగా కానీ ఉండాలి. కొన్ని చెట్లు ఇవన్నీ సింబల్స్ కనబడుతున్నాయి. లేకపోతే ఫార్మాలో పనిచేసే వాళ్ళు కానీ, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు కానీ ఎక్కువగా నాకు వీళ్ళే కనిపిస్తున్నారు. మీరు మాతృభావ స్వభావంగా మీ మనసు సున్నితమైనదని చెప్పేసి అనుకోవడం కానీ, మీరు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు తన కళ్ళకి ఒక ఏంజిల్ లాగా కనిపిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ఒక దశ మీ మధ్య ఏదైతే గతంలో క్లాషెస్ వచ్చి కానీ ఏదైనా ఉంటే ఆ దశ ముగిసిపోయింది. ఇంకా మీ లైఫ్లో ఇప్పుడు రీయూనియన్ అయ్యి హ్యాపీగా ఉండాలని మీకు ఇప్పుడు రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనబడుతుందండి. 1 hour, 1 week, 1 day, 1 month, 3 months లోపల మీ పర్సన్ నుంచి మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇది జనరల్ రీడింగ్, అందరికీ వర్తించకపోవచ్చు. 30 to 40% రిజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి. ఇంకా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఇంకా తెలుసుకోవాలని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్. నా ఛానల్ గిలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.